కేవైసీ. ఓకే, కేవైసీ చేయాలి అంటే సిస్టంలో అవ్వదు, త్రూ మొబైల్ యాప్ మాత్రమే కేవైసీ అన్నది చేయాలి. ఓకే, సో ఫస్ట్ యాప్ ప్రతి ఒక్కరు కూడా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్ ద్వారాగా కేవైసీ అన్నది కంప్లీట్ చేస్తాం. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, చెప్పాను కదా ఏఈపిఎస్ లాగిన్ కి మీ యొక్క మెయిల్కి వచ్చి ఉంటుందని యూజర్ ఐడి పాస్వర్డ్, అది ఇక్కడ యూజ్ చేస్తారు. యూజ్ చేసి లాగిన్ అయ్యాక ఈ విధంగా స్టార్ట్ కేవైసీ. స్టార్టింగ్ లో ఎంపిన్ అని అడుగుతుంది, అక్కడ వెరిఫై ఎంపిన్, జనరేట్ ఎంపిన్ రెండు ఆప్షన్లు ఉంటాయి. అక్కడ జనరేట్ ఎంపిన్ కొడితే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీతో లాగిన్ అవుతుంది. ఓకే, ఈ లాగిన్ అయ్యాక స్టార్ట్ కేవైసీ క్లిక్ చేశాక మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది, వెరిఫై చేస్తారు, ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన దాని తర్వాత మెయిల్ వస్తుంది, మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. మెయిల్ ఓటీపీ కూడా కన్ఫర్మ్ చేసుకున్న దాని తర్వాత కిందకి వెళ్ళండి, స్టార్ట్ కేవైసీ అని ఉంటుంది. ఈ స్టార్ట్ కేవైసీ అన్నది చేయాలి. ఓకే, సో ఈ స్టార్ట్ కేవైసీ చేసిన దాని తర్వాత ఇక్కడ మూడు టిక్లు పెట్టమని వస్తుంది. ఈ మూడిటిని టిక్ పెట్టిన దాని తర్వాత ఆ అగ్రీ అని వస్తుంది. ఆ అగ్రీ మీద క్లిక్ చేసిన దాని తర్వాత పాన్ కార్డ్ వెరిఫికేషన్ అని అడుగుతుంది. ఓకే, పాన్ కార్డ్ వెరిఫికేషన్ కి ప్రొసీడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ పాన్ కార్డ్ వచ్చింది. ఇక్కడ చేయవలసిన విషయాలు ఏంటంటే పాన్ కార్డ్ని మీరు ఫోటో తీసినప్పుడు కరెక్ట్గా బాక్స్లో ఉండేలా చూసుకోవాలి. ఓకే, అవుటర్ బాక్స్లో ఉన్నట్టు చూసుకోవాలి. పిక్చర్ క్లియర్గా వస్తుందో లేదో చూసుకోవాలి. రీసెంట్గా వచ్చిన కొన్ని పాన్స్లో ఏంటంటే సిగ్నేచర్కి ఇక్కడ వైట్ బ్లాక్ ఉంటుంది, ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్కి ఇది. ఓకే, అక్కడ సంతకం పెట్టకుండా చాలా మంది వాడేస్తారు. అక్కడ ఏంటంటే మీ సంతకం చేసుకొని వాడాలి. అలాంటి పాన్ కార్డ్ మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు అక్కడ సంతకం పెట్టలేదంటే మీకు రిజెక్ట్ అవుతుంది. ఓకే, అదే విధంగా పాన్ కార్డ్లో రీసెంట్గా వచ్చిన వాటిల్లో క్యూఆర్ కోడ్ లాగా వస్తుంది మనకి. ఓకే, ఆ క్యూఆర్ కోడ్లు నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోటో వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్లు ఏంటంటే కొన్ని వాటికి చిన్నగా వస్తుంది, వైట్ స్పేస్ అంతా వదిలేస్తుంది. దాని తర్వాత ఫోటో కూడా ఏదో మనం అతికించినట్టు ఉంటుంది. ఓకే, ఇలాగ వచ్చినప్పుడు పాన్ కార్డ్ ఏంటంటే మీరు అప్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్గా కంపెనీకి అది రాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది కేవైసీ ఎక్కడికి అప్లోడ్ అవుతుంది అంటే పార్ట్నర్ బ్యాంక్ వెళ్తుంది. పార్ట్నర్ బ్యాంక్ వెళ్ళే ముందు సిస్టమ్ వెరిఫై చేసుకుంటుంది. ఓకే, మీరు ఫోటో తీయగానే సిస్టమ్కి ఏంటంటే ఆ గ్యాప్స్ ఏమీ లేకుండా క్లియర్గా ఉండేటట్టు పాన్ కార్డ్ అన్నది ఉండాలి. ఓకే, బట్ ఎక్కడన్నా సరే చిన్న మిస్టేక్ లాగా ఏమన్నా అనిపించినా సరే ఫస్ట్ అది రిజెక్ట్ చేస్తుంది. ఓకే, డైరెక్ట్గా ఫిజికల్ వెరిఫికేషన్ అనుకోండి, ఓకే ఒరిజినల్ అని నమ్ముతాం. సిస్టమ్ అలా కాదు. ఓకేనా, సిస్టమ్కి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగానే అది వెరిఫై చేసుకుంటుంది. మీరు అప్లోడ్ చేసినప్పుడు అది ఏమన్నా చిన్న తేడా, ఫోటో ఏదో అతికించినట్టు కనిపించిన, ఫోటో ఉండాల్సిన ప్లేస్ కన్నా పక్కన ఉన్నా, లేకపోతే సమ్వాట్ ఏదో చిన్న మిస్టేక్ ఉన్నా సరే అది కేవైసీని రిజెక్షన్కే పంపిస్తుంది. ఓకేనా, సో అది గుర్తుంచుకోండి. సో మీ పాన్ కార్డ్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా అని కూడా చూడండి. సో ఈ స్టెప్స్ తీసుకుంటే మీకు పాన్ కార్డ్ అన్నది రిజెక్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, కేవైసీలో నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఆధార్ కార్డు. ఇవన్నీ వెరిఫై చేసుకుంటాం, సబ్మిట్ చేస్తాం. ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ అడుగుతుంది. ఓకే, ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ క్లియర్గా తీయాలి. ఓకే, ఇక్కడ మీరు ఏది అప్లోడ్ చేసినా సరే డాక్యుమెంట్స్, లామినేటెడ్ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ చేయకూడదు. ఓకే, ఒరిజినల్స్ మాత్రమే. ఒరిజినల్ మీరు లామినేట్ చేసి ఉన్నా సరే ఒక్కొక్కసారి తీసుకోదు. ఓకేనా, అలాగే డాక్యుమెంట్స్ నలిగి ఉన్నా, మచ్చలు ఉన్నా, ఏమాత్రం ఫెయిడ్గా ఉన్నా సరే కేవైసీ యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో దీన్ని క్లియర్గా బాక్స్లో ఉండేలా తీసుకోండి.
ఇక్కడ మీరు అవి చేసుకునే ముందు కూడా మీ ఆధార్ కార్డ్ అప్డేట్ లో ఉందో లేదో చూసుకోండి. అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది పాత ఆధార్ కార్డులు ఉంటాయి. పాత ఆధార్ కార్డులు ఉన్నప్పుడు ఏంటంటే దాని మీద పాత ఫోటో ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ లో సెల్ఫీ అప్లోడ్ చేయాలి. సెల్ఫీ అప్లోడ్ చేసినప్పుడు ఆధార్ లో ఓల్డ్ ఫోటో ఉండి ఇప్పుడు మీరు రీసెంట్ సెల్ఫీ అప్లోడ్ చేస్తే ఒక్కొక్కసారి అది తీసుకోదు. ఓకే, ఎందుకంటే లేదంటే సిస్టమ్ మిమ్మల్ని వెరిఫై చేసుకోవడానికి టైం పడుతుంది. ఆధార్ కార్డులో ఫోటో ఎలాగుందో బయట మీ ఫోటో కూడా మీరు కూడా అలాగే ఉన్నట్టయితే ఫేషియల్ ఫీచర్స్ అది చూసుకొని అది యాక్సెప్ట్ చేయడం అన్నది చేస్తుంది. సో ఏ మాత్రం తేడా ఉన్నా సరే, సో మీకు తెలిసిందే ఆధార్లో అందరం కూడా ఒకప్పుడు ఒకలాగా ఉంటాం, సంవత్సరాల తర్వాత ఒకలాగా ఉంటాం. సో ఆ విధంగా ఏమైనా సపోజ్ నాకు అప్పుడు జుట్టు ఉంది, ఇప్పుడు నాకు జుట్టు లేదు. సో అలాంటి టైంలో మనం సిస్టమ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఫేషియల్ ఫీచర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకోండి, కొంచెం అయినా మ్యాచింగ్ ఉందనుకోండి, యాక్సెప్ట్ చేస్తుంది. సెల్ఫీ చేయలేదు అంటే మళ్ళీ మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు కేవైసీ అనేది ప్రొసీడ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా తీసుకుంటాం, క్లియర్గా ఉండేలా చూసుకుంటాం. దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన దాని తర్వాత కింద నెంబర్ పేరు వస్తుంది, దాన్ని ప్రొసీడ్ చేస్తాం. నెక్స్ట్ చెప్పాను కదా సెల్ఫీలో మనం మీ ఫోటో కింద మ్యాచ్ చేసుకొట్టేది అంటే ఇదిగోండి ఇలా రెడ్ సర్కిల్ వస్తుంది. ఫోటో మ్యాచ్ అయింది అనుకోండి గ్రీన్ సర్కిల్ వస్తుంది. ఓకే, దీన్ని క్యాప్చర్ చేసుకుంటారు. ఓకే, ఇది ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 5 to 10 seconds. సో ఇలా వెరిఫై చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది షాప్ ఇమేజ్. ఇక్కడ చాలా మంది రిజెక్షన్ ఫేస్ చేస్తారు. ఈ స్టేజ్ లోనే చాలా మందినే చూసాను. రోజుకి 2-3 సార్లు కేవైసీ అప్లోడ్ చేయడం, వారంలో 4-5 సార్లు అప్లోడ్ చేయడం చూస్తూనే ఉన్నా. సో ఇక్కడ అప్లోడ్ చేయడానికంటూ ఒక ఫార్మాట్ ఉంటుంది. ఓకే, షాప్ ఇమేజ్ లేదండి మేము బయట చేసుకుంటాం, ఇంట్లోనే చేసుకుంటాం అంటే మీ హౌస్ ఫోటోయే అప్లోడ్ చేయండి, అది ప్రాబ్లం కాదు. షాప్ అంటే మీ హౌస్ కూడా అవుతుంది. ఓకే, షాప్ ఉన్న వాళ్ళు షాప్ అప్లోడ్ చేయండి, షాప్ లేని వాళ్ళు హౌస్ ఫోటో అప్లోడ్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇది నా నా హౌస్. ఓకే, ఇక్కడ ఫోటో తీసుకునే ముందు హౌస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా రిజెక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక స్మాల్ బ్యానర్ 2x3 సైజు, 2 అడుగులు అంటే 3 అడుగులు. ఓకే, ఈ సైజ్ బ్యానర్ లో మీ ఫోన్ నెంబర్ క్లియర్ గా కనిపించేలాగా నెక్స్ట్ మన శాంపుల్ బ్యానర్స్ లో మీకు నచ్చింది ఏదో ఒకటి ఆ సైజ్ లో ప్రింట్అవుట్ తీయించుకొని మీ హౌస్ బయటన పెట్టండి. ఓకే, హౌస్ బయటన పెట్టి మీరు కూడా అక్కడి నుంచొని వేరే వాళ్ళని ఎవరైనా సరే ఫోటో తీయమని చెప్పండి. ఓకే, హౌస్ మీది అరౌండ్ 80% అన్నది విజిబుల్ గా ఉండాలి. సో అన్ని వేళల్లో మనకి హౌస్ అన్నది కొన్ని కంజెస్టెడ్ గా వేరే దగ్గర ఎక్కడైనా లోపల వైపు ఉంటే మనం ఫోటో క్లియర్ గా తీయడానికి అవ్వదు. అలాంటి టైంలో ఏంటంటే అరౌండ్ 80% మీ హౌస్ అన్నది కవర్ అయ్యేలాగా మీరు ఫోటో తీయాలి. అప్పుడు మీ కేవైసీ అన్నది రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా హౌస్ అనేది సగంగా పడేలా తీయండి. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇంట్లో కదా అని చెప్పి ఓన్లీ బ్యానర్ ఒకటి తీస్తారు, లేదా ఈ గేట్ ఒకటి తీస్తారు, లేదా సిస్టమ్ ప్రింటర్స్ ఇవి కనిపించేలా తీస్తారు. అవి పెట్టినా సరే రిజెక్టే అవుతుంది మీరు ఎన్నిసార్లు అది పెట్టినా సరే. ఓకే, బయట నుంచి బ్యానర్ పెట్టుకొని దాని మీద నెంబర్ ఉండేలా చూసుకొని చేసుకోండి. అదే విధంగా షాప్ ఫోటో అప్లోడ్ చేసినప్పుడు కూడా ఇది ఈ బ్లాక్ షాప్ అనుకోండి, పైన దాని బ్యానర్ కూడా కనిపించాలి. ఓన్లీ షాప్ ఉంది, షాప్ లో మీరు కూర్చున్నారు అలాగ ఉన్నా సరే అది యాక్సెప్ట్ చేయదు. బ్యానర్ అన్నది కంపల్సరీగా పెట్టించుకోండి. ఓకేనా, సో ఇది రిజెక్షన్కి ఒక కారణం, సరిగా అప్లోడ్ చేయకపోవడం వల్ల. ఓకే, అప్లోడ్ అయిన దాని తర్వాత ఈ విధంగా క్రాపింగ్ అడుగుతుంది. ఆ మాత్రాన మీరు క్రాపింగ్ ఏం చేయొద్దు, ఎలాగున్న ఇమేజ్ని అలాగే అప్లోడ్ చేయండి. క్రాప్ చేస్తే ఏంటంటే కొంచెం బ్లర్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ షాప్ పేరు మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ షాప్ అడ్రస్ ఇది రిజెక్ట్ అవ్వడానికి ఇంకో కారణం, లొకేషన్ మిస్ మ్యాచ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఫోన్తో ఎందుకు చేయమంటున్నాం అంటే మీరు ఇచ్చిన అడ్రస్ మీరున్న లొకేషన్ ఒకటా కాదా అన్నది సిస్టమ్ డేటా ఫెచ్ చేసుకుంటుంది. ఓకే, ఎందుకంటే చాలా యాప్లలో కొంతమంది ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎవరిదో ఇచ్చేసి ఐడి తీసుకుంటారు. ఐడి తీసుకున్న దాని తర్వాత
ఏం చేస్తారు, లొకేషన్ వీళ్ళు ఎక్కడో ఉంటారు, కేవైసీ ఏదో చేయాలని చేస్తారు. ఓకే, అలాంటప్పుడు ఏంటంటే ఒక లొకేషన్ లో ఉండి ఇంకో లొకేషన్ ఫోటోని మీరు అప్లోడ్ చేయలేరు. సో నేను గుంటూరులో ఉన్న వేరే ఏదో తీసా ఫోటో, దాన్ని అప్లోడ్ చేశా. అప్పుడు ఏంటంటే సిస్టమ్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. మీరున్న లొకేషన్ కి ఏమాత్రం కొంచెం సైడ్కి వచ్చి మీరు కేవైసీలో వేరే డోర్ నెంబర్ ఏది పెట్టి చేద్దామన్నా సరే అది యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఎందుకంటే మీరు ఫోన్ ఉన్న లొకేషన్, మీరు ఫోటో తీసుకున్న లొకేషన్ అన్ని కూడా సిస్టమ్కి అప్లోడ్ అవుతాయి కాబట్టి. ఓకే, సో ఇక్కడ షాప్ నేమ్ ఇది ఇస్తారు, షాప్ అడ్రస్ అంటే మీ ఇల్లు కానివ్వండి లేదా మీ షాప్ కానివ్వండి. ఈ ఫోటో ఎక్కడి నుంచి అయితే తీసానో దీనికి ఒక డోర్ నెంబర్ ఉంటుంది, ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ని మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తారు. మీ ఆధార్ లో వేరే అడ్రస్ ఉంది కదా అని చెప్పేసి ఆ అడ్రస్ అప్లోడ్ చేయొద్దు. నా ఆధార్ కార్డ్ లో వైజాగ్ అడ్రస్ ఉందండి, ఈ ఫోటో తీసేది మీరు ఎక్కడో తీస్తారు, విజయవాడలో తీశారు, వైజాగ్ అడ్రస్ ఇస్తారు. ఏమవుతుంది, లొకేషన్ మిస్ మ్యాచ్ అవుతుంది. పోనీ ఈ ఫ్లాట్ నెంబర్ వచ్చి 38, పక్క అప్లోడ్ చేస్తే ఫోటో తీసేస్తారు. ఫోటో తీసిన దాని తర్వాత కొంచెం పక్కకి వెళ్తారు, పక్కకి మీరు అక్కడ ఫ్లాట్ నెంబర్ 38 అని చెప్పేసి మీరు తీసారనుకోండి, ఇది తీసుకోదు, ఈ లొకేషన్ తీసుకోదు, కొంచెం పక్కకి మీరు చేసిన లొకేషన్ తీసుకుంటుంది అది. సో అలాంటి మిస్టేక్లు లేకుండా ఇది ఎక్కడైతే అప్లోడ్ చేస్తారో అదే చోట నించొని ఈ అడ్రస్ టైప్ చేసి కేవైసీ అన్న సబ్మిట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఆ పిన్ కోడ్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. సో మీరు ఆధార్ అడ్రస్ మీ హౌస్ అయితే ఇది సేమ్ అడ్రస్ వస్తుంది కింద ఆధార్లో ఉన్న అడ్రస్లే, అప్పుడు సేమ్ అడ్రస్ క్లిక్ చేసి సబ్మిట్ చేసుకుంటారు, లేకపోతే సెపరేట్గా ఎంటర్ చేసుకుంటారు. జిఎస్టీ మ్యాండేటరీ కాదు. ఓకే, యాన్యువల్ ఇన్కమ్ బిలో 10 lakhs పెట్టుకోండి, దాని తర్వాత అడ్రస్ అంతా కూడా టైప్ చేయండి, దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. సెపరేట్ అడ్రస్ అయితే సేమ్ ఇలా కింద వచ్చేస్తుంది, ఇంకే ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత ప్రాసెస్ చేసుకుంటుంటుంది, పాను ఆధార్ ఇవన్నీ అప్లోడ్ అవుతాయి. ఇదిగోండి జియో ట్యాగ్డ్ ఇమేజ్ అన్నాను కదా, మీరు తీసిన ఫోటో లొకేషన్ తీసుకుంటుంది కాబట్టి ఇచ్చే లొకేషన్ కూడా మీరు కరెక్ట్గా ఇస్తేనే కేవైసీ అన్నది అప్రూవల్కి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా అప్లోడ్ అయ్యి సక్సెస్ఫుల్ అయిపోయిన దాని తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇది కేవైసీ ఫైనల్ స్టెప్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ మీకు ఏ సర్వీస్ కావాలో దాన్ని బట్టి ట్రైనింగ్ వీడియోస్ ఇంతకుముందు మన యూట్యూబ్లో చూస్తుంటే అప్పుడు మీరు దాన్ని బట్టి మీరు ప్రాసెస్ చేసుకోవడం ఏదో చేసుకోవాలి. ఓకే, దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అంటూ ఏమి ఉండదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏఈపిఎస్ విత్డ్రా చేయాలనుకుంటే ఏఈపిఎస్, మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనీ ట్రాన్స్ఫర్లు, ఇవి ఏది అది ఇండివిజువల్. ఇది కేవైసీ చేసిన దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇదే చేయాలని ఏం లేదు, మీకు నచ్చిన సర్వీస్ మీరు యూజ్ చేసుకోవచ్చు.